ఎన్నికల్లో విజయం సాధిస్తే అంతా తమ ఘనకార్యమని రాజకీయ నాయకులు విర్రవీగుతారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పుపడతారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిపుణులు ఎందరూ ధృవీకరించినా ఈవీఎంలపై రాజకీయ నాయకులు అనుమానాలను రేకెత్తిస్తూనే ఉంటారు. ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తూనే ఉంటారు. 1977లో అప్పటి ఎన్నికల కమిషనర్ ఎస్ఎన్ షగ్దర్ ఈవీఎంల మిషన్ల ప్రస్తావన తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈవీఎంలను బలపరిచేవారికి వ్యతిరేకించేవారికి మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ వివాదాలు రాజకీయ వేదికలకు పరిమితం కాలేదు. అనేక మార్లు హైకోర్టుల్లోనూ సుప్రీంకోర్టులోనూ ప్రస్తావన వచ్చింది. ఈవీఎంలు వీవీప్యాట్లపై పడిన కోర్టు కేసులు, ఆ కేసుల్లో వచ్చిన తీర్పులను ఎన్నికల సంఘం క్రోడీకరించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈవీఎంలను రద్దు చేయాలి, పాత ఓటింగ్ పద్ధతికి మరలిపోవాలని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి, పాత బ్యాలెట్ పద్ధతి ఇక తిరిగి రానే రాదు. పలువురు ఎన్నికల సంఘం ప్రధానాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈవీఎంలు వచ్చిన తరువాత రిగ్గింగ్ సాధ్యం కావటం లేదు. ఇది కొందరు నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా ఉంది. సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన తీర్పులో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు లోపరహితంగా జరుగుతున్నాయని కోర్టు విశ్వసిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 5 ఈవీఎంలలో వీవీప్యాట్లను భౌతికంగా లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఒక్క ఈవీఎంలో మాత్రమే వీవీప్యాట్లను సరిచూసేవారు. 1 నుంచి 5కు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు కూడా ఎన్నికల తతంగంపై విశ్వాసం పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అమలు చేసింది. నిజానికి ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలదే బాధ్యత అని విమర్శించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా ఈ విమర్శలు చేస్తూ ఉండడం తెలిసిందే. గత 40 సంవత్సరాలుగా ఇటువంటి విమర్శలు పలు వర్గాల నుంచి ప్రింట్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్న మాట నిజమే. కానీ ఇక్కడ విమర్శకులు ఒక విషయాన్ని గుర్తించాలి. ఐఐటి విద్యాసంస్థలకు చెందిన పలువురు ప్రముఖ ప్రొఫెసర్లతో కూడిన సాంకేతిక కమిటీ ఈవీఎంలను లోపరహితంగా తయారు చేయించింది, పరీక్షించింది. వారు సంతృప్తి చెందిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. వివిధ ప్రభుత్వాల హయాంలలో పనిచేసిన ప్రొఫెసర్లు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నారన్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మర్చిపోరాదు. ఎన్నికల సంఘంలో కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై వివాదాలు వస్తూ ఉండవచ్చు. కానీ టెక్నికల్ కమిటీలోని నిపుణులను నియమించినప్పుడు ఇటువంటి వివాదాలు ఏవి చెలరేగలేదు. అంటే వృత్తి నిపుణుల అభిప్రాయాలను, వారి జ్ఞాన సంపదను గౌరవించి ఎవరు విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈవీఎంలను విమర్శించడం కేవలం రాజకీయ కారణాలతో తప్ప అన్యం కాదని మనందరం గమనించాల్సి ఉన్నది.